ప్రైమ్ 9 స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంకులో లాయర్ పై హత్యాయత్నం జరిగింది. లాయర్ మొయినుద్దీన్ ను కారుతో ఢీకొట్టి దుండగులు పరారయ్యారు. ఈ ఘటనలో మొయినుద్దీన్ పరిస్థితి విషమంగా ఉండగా ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ కాగా నిందితుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. ఇన్సిడెంట్ కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ చందు. హైదరాబాద్ నగరంలోని మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే మాసబ్ ట్యాంక్ పరిధిలోని ప్రముఖ న్యాయవాది కాజా మొయినుద్దీన్ పై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో కారుతో వేగంగా ఢీకొట్టి అక్కడి నుంచి అయితే పరారయ్యారు. అయితే నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న అడ్వకేట్ కాజా మొయినుద్దీన్ ఉదయం ఇంటి బయటకు వచ్చిన సమయంలో ఓ కారు అతివేగంగా వచ్చి ఆయనను బలంగా ఢీకొట్టింది. అయితే ఒక స్కార్పియో కారు ఏదైతే కాజా మొయినుద్దీన్ బయటకు వచ్చి తను ఏదైతే కారు డోర్ తీసిన వెంటనే ఈ స్కార్పియో కారుతో బ్లాక్ కలర్ స్కార్పియో కారుతోని ఒక్కసారిగా అతివేగంగా వచ్చి ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా వైద్యులు అయితే వెల్లడించారు. అయితే ఈ ఘటన అనంతరం కారులో వచ్చిన దుండగులు అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. ముఖ్యంగా ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తారు. గతంలో ఉన్న వివాదాల కోణంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చనంటూ కూడా ఇప్పటికీ అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే బాధితులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సిటీ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్న పోలీసులు దానికి సంబంధించిన కారు అలాగే కార్ నెంబర్ తో పాటు ప్రస్తుతం ఆ కార్ పల్లంటారు. ప్రస్తుతం మొయినుద్దీన్ ఒక న్యాయవాది అని చెప్తూ ఉన్నారు లాయర్. బట్ ఎవరైనా ఈ కేసుకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారన్న కోణంలో ఏమైనా పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారా? వారి కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఉన్న వారు ఏమంటున్నారు? అయితే ఏదైతే మొయినుద్దీన్ అనే వ్యక్తి కాజా మొయినుద్దీన్ అనే వ్యక్తి ఒక ప్రముఖ లాయర్ అన్నట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఏదైనా కేసు విషయంలో కూడా ఎవరిపైనా విభేదాలు ఉండవచ్చు, లేదంటే ఇతను వాదించిన కేసు వల్ల ఎవరికైనా శిక్ష పడి ఉన్నా సరే వాళ్ళు కూడా ఏదైతే కక్షపూరితంగా ఈ విధంగా కూడా చేసి ఉండొచ్చు అనేది అయితే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం అసలు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో మనం చాలా క్లారిటీగా చూడొచ్చు. ఒక స్కార్పియో కారు మొయినుద్దీన్ ని చాలా గట్టిగా ఢీకొట్టింది. అంటే కావాలనే అతను ఏదైతే ఉద్దేశపూర్వకంగానే ఈ యాక్సిడెంట్ చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పోలీసులు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. ఆ కారు అక్కడి నుంచి ఎటు వెళ్ళిందనే దానిపై ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది. అలాగే కార్ నెంబర్ బట్టి ఆ కారు ఎవరిదనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ముఖ్యంగా ఏదైతే మొయినుద్దీన్ కి సంబంధించి గతంలో ఎవరైనా శత్రువులు ఉన్నారా, అయితే తను వాదించిన కేసులకు సంబంధించి వివరాలు కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం మొయినుద్దీన్ పరిస్థితి కూడా ఆసుపత్రిలో విషమంగా ఉండడంతో కూడా హైదరాబాద్ పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేపట్టారు. చంద్ర. రైట్ కుమార్, థ్యాంక్ యూ.